ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు మన ఆరాధనకు సహకారంగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగాయుగములు కలుగునుగాక. ఆమెన్. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకు యోగ్యుడైన మన ప్రియప్రభును గూర్చి ఆయన యుగాయుగంలో ఉండేవాడని లేఖనములు స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాయి. అయితే నేటి మన ఆరాధనలో యుగములు ఉండే ఆ ప్రభును గురించి కొన్ని తలంపులు జ్ఞాపకము చేసుకుందాం. మొదటగా ఆయన యుగములకు ఒకటే రీతిగా ఉన్న క్రీస్తుగా కనబడుతూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనములో యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగాయుగములకును ఒకటే రీతిగా ఉండును. ఆయన సదాకాలం ఉన్న దేవుడు, మార్పు లేనివాడు, మారని దేవుడు. అంత మాత్రమే కాకుండా ఆయన మార్పు చెందనటువంటి దేవుడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనములో యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదని సెలవిస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, అనగా మన దేవుడు, మన ఆరాధనకు యోగ్యుడైన ప్రభు ఆయన యుగాయుగంలో ఉన్న దేవుడుగా ఉన్నాడు. అయితే మానవుని గురించి మనం ఆలోచన చేస్తే మానవుడు కాలానికి పరిమితుడు. ప్రసంగి గ్రంథంలో మనము 9వ అధ్యాయం 12వ వచనాన్ని చూసినప్పుడు తమ కాలం ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు. నిజమే ప్రియులారా, తమ కాలం ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు గనక దానికి కారణము మానవుని యొక్క ఆయుష్కాలము కొద్దిగానే. అది ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఎంతకాలం ఈ లోకంలో జీవిస్తారో వారికి తెలియదు. అందును బట్టి మానవునికి కాలము పరిమితమై ఉన్నది. అయితే పరిమితమైనటువంటి మానవుని యొక్క కాలాన్ని బట్టి సదాకాలము సమాధానపరిచే ప్రభు అయిన యేసుక్రీస్తు అవసరమై ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేశాను గనుక ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి మనము చూసినట్లయితే ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మనము పాపము చేత అపరాధముల చేత ఈ లోకంలో చచ్చిన స్థితిలో ఉండగా దేవునితో సమాధానము లేకుండా ఉన్నవారమే. అయితే దేవునితో మనకు సమాధానపరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకమునకు శరీరధారిగా వచ్చాడు. దేవునితో సంధి చేసి మన పాపములను తుడిచివేయబడడానికి ఆ శిలువలో ఆయన రక్తమును కార్చి ప్రాణమును పెట్టాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా మరణాన్ని జయించి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళాడు. మరి యొక్క గొప్ప నిరీక్షణ కలిగిన వాగ్దానాన్ని మనకు ఆయన దయచేశాడు. ఆయన మరలా వస్తానని ఆయన రాకడ గురించి తెలియజేశాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంత గొప్ప కార్యమును రక్షణను నీకు ఆయన మరణ పునరుత్థానముల ద్వారా దయచేసి ఉండగా ఆయనని ఉదయకాల సమయంలో ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. ఆమెన్.